హలో గాయ్స్, వెల్కమ్ టు వ్లాగ్స్ బై అనితా ఛానల్. ఇప్పుడు వచ్చేసి వెజ్ శాండ్విచ్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆనియన్స్, మిర్చి, టమాటో అండ్ ఆలుగడ్డ అండ్ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు ముక్కలు వేసుకున్న ఆలుగడ్డలు ఉడకబెట్టుకోవాలి మెత్తగా అయ్యాక. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మనం పీల్ అనేది తీసేసుకోవాలి, అన్నిటికీ తీసేసుకొని పెట్టుకోవాలి. ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి మొత్తం, పిండి పిండి చేసుకోవాలి, మొత్తం స్మాష్ చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. తర్వాత అట్లా అంతా మనం పిండి లెక్క మొత్తం అంతా దగ్గరకు అనుకోవాలి, ఒక ముద్ద లెక్క. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసేయాలి. మేమైతే 1 స్పూన్ వేసేసుకున్నాం. తర్వాత జీలకర్ర, ఆవాలు మిక్స్, 2 మిక్స్ కలిపి జీలకర్ర ఆవాలు వేసేసేయాలి. అది 2 కలుపుకోవాలి, బాగా కలిపేసి కొంచెం ఎర్రగా అయ్యేలాగా చూసుకున్న తర్వాత మిర్చి వేసేసేయాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, మనం తరుముకున్న ఆనియన్స్ వేసుకోవాలి, 1 కప్ ఆఫ్ ఆనియన్స్. ఎర్రగా అయ్యేదాకా మూత పెట్టుకోవాలని, కొంచెం రెడ్డిష్ రావాలి. తర్వాత టమాటా వేసుకోవాలి, మళ్ళీ కలుపుకొని తర్వాత క్యాప్ పెట్టేసుకొని కొద్దిసేపు అయినాక తీసేసి బాగా ఉడికిన తర్వాత క్యాప్ చేసి మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. తర్వాత మనం కారం వేసుకుందాం, 2 స్పూన్స్ ఇలా. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి, బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న మనం పేస్ట్ చేసుకున్న ఆలు తీసి మళ్ళీ అందులో వేసి కలిపేసుకోవాలి. సో ఇదండి, ఇది వెజ్ శాండ్విచ్లో మనం బ్రెడ్స్ మధ్యలో పెట్టే ఒక రెసిపీ అండి, ఇది ఆలు రెసిపీ. ఇప్పుడు బ్రెడ్ తీసుకోవాలి, అలా మెత్తగా ప్రెస్ చేసి తర్వాత 1 స్పూన్ అలా తీసుకొని దాన్ని స్లైస్ చేయాలి. 2 బ్రెడ్స్ మధ్యలో స్లైస్ చేసి ఇంకో బ్రెడ్ అనేది పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అట్లా స్లైస్ చేయాలి. స్లైస్ చేసి ఇంకో బ్రెడ్ తీసి అలా పైన పెట్టేసుకొని అలా ప్రెస్ చేసుకోవాలండి మొత్తం చుట్టూ. బ్యాక్ ఫ్రంట్ ప్రెస్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. అలా అన్నీ చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ చూడాలి మళ్ళీ ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం వెయిట్ చేయాలండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి. కొత్త వంటలన్నీ చేస్తుంటాము, కొత్త ప్రయత్నాలు చేస్తుంటాము. ఇలా అన్నీ చేసి అలా రెడీగా పెట్టుకోండి ప్లేట్లో. తర్వాత స్టవ్ వెలిగించి ఏదైనా పెంక రొట్టె లేకపోతే దోశ పెంక వేసుకొని మనం ఆయిల్ రుద్దేసుకోవాలి. దాని మీద మొత్తం ఇలా ఆయిల్ వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్లిమ్గా పెట్టుకొని కాల్చుకోవాలి. మళ్ళీ రివర్స్ వెనక ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ పైన వేసేసుకొని మలిపేసుకోవాలి. తర్వాత అలా మాడిపోకుండా చేసుకొని తర్వాత ఇలా చేసుకొని ఇలా కట్ చేసుకొని మనం సాస్ వేసుకొని అబ్బాబా తింటుంటే ఉంటుంది చూడు.